ఆ పూజారి రాలేదే, వారి అమ్మవారి ప్రసాదం తీసుకొచ్చే సమయం దాటుతున్నదే. ఈనాడు ఉత్సవం కదా, కోవిలంతా భక్తులతో నిండుంటుంది. అందుచేత పూజ పూర్తి చేసి ప్రజలను పంపించి రావద్దు. అది నిజం కావచ్చున మాత్య, అయినా ఇంత ఆలస్యమా? మన్నించండి మహారాజా, ఇదిగో వచ్చేశాను. ఆ తల్లి దివ్య ప్రసాదాన్ని తీసుకుని వచ్చాను. ఏం పూజారి గారు, ఇవాళ ఎందుచేతను ఆనందంతో పొంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు? అవును మహారాజా, నా జీవితంలో ఇది శుభదినం. అనంత ఆనంద సముద్రమున తేలి వచ్చాను. మగువలంతా ఆ దేవి అంశములను మహాద్భుత సత్యాన్ని కనుగొని వచ్చారు. పావనమై తిరిగి వచ్చాను. విశ్వ సృష్టి మొత్తం ఆ శక్తి విలాస లీలే అను మాట తెలుసుకుని వచ్చాను. ఏవి ఆ దేవి మహిమ, ఏవి ఆ దేవి మహిమ! ఆహా, అపూర్వమైన భక్తి. 1000 ఏళ్ళు వర్ధిల్లు, వర్ధిల్లు మహారాజా. పూజారి గారు, అంబకు వేసిన మాలలో కేశములు కనిపిస్తున్నవే. ఇంత సుదీర్ఘమైన శిరోజములు ఎవరో ఒక పడతి కురులే అనే సందేహం కలుగుతున్నది. ఎవరో ఒక స్త్రీ కురులా అసంభవం అంటారు. అవి ఆ తల్లి కుంతలాలే అని నా అభిప్రాయం. ఏమిటి, ఎంత అహంకారం! అనంత భక్తితోనూ పవిత్ర భావంతోనూ నేను కూర్చున్న మాలయందు పడతి కురులు ఎలా వచ్చినవని అడిగితే ఆ తల్లి కురులేని హాస్యమాడుతున్నారా? ఆ తల్లికి వేసిన మాలలో తల్లి కురులు ఉన్నాయంటే అదేవి లీల. ఏమిటి వదలతావు? నిజముకు పేరు వదలుట మాయ. దీన్ని తీసుకెళ్లి ఎవరో పడతికి వేసి తెస్తున్నావు. ఆ మైకంలో మునిగి తేలుతూ దాన్ని ఆ దేవికే వేసి వచ్చినట్లుగా భావించి ఈ విధంగా మోసపుచ్చుతున్నావు. నేనా నేనా ఇతడు జాప్యం చేసి రావడంలోనే ఏదో తప్పు జరిగి ఉంటుందని నేను మనసులో ఊహించాను. తప్పు చేస్తున్నది ఎవరో కాదు, తమరే అంటారు. తప్పు చేయలేదా? ఇవి అమ్మ కురులేని ఇంకా వారిస్తావా? అవును, దానికి అనుమాత్రం సందేహం లేదు. శిల్పి చెక్కిన శిలయందు కురుల శిలయే అని అనుకుంటే అది అహంకారానికి చిహ్నం. ఒక ప్రాణిగానే ఎంచితే అది భక్తికి సోపానం. పూజారి, ఘోరమైన దోషం చేసి కుతర్కవాదం మొదలు పెట్టావా? ఆ విగ్రహానికి కుళ్ళున్నవాయన మా ప్రశ్న. ఉన్నవి, 1000 సార్లు వాదిస్తాను. ఉన్నవి. ఇది నీ అవివేకం వల్ల ఏర్పడిన మూర్ఖత్వం కాదు, భక్తి తత్వం. ఒక అబద్ధాన్ని నువ్వు పదే పదే వల్లించితే అది నిజం కానేరదు. ఒక నిజమును మీరు పదే పదే కాదంటే అది అబద్ధం కానేరదు. ఆపునేవాదం, ఆలయానికి నడు. ప్రభువులు రండి. ఆ దేవి శిలకు కురులు లేవని రుజువైతే మిమ్మాక్షణమే అదే ఆలయంలో ఆమె సమక్షాన్ని అణువణువుగా చీల్చి చిత్రవధ చేసి శిరచ్ఛేదం చేస్తాం. సమ్మతమా? సమ్మతమే, సమ్మతమే. రాజుగారి ఆజ్ఞయే ఆ తల్లి ఆజ్ఞ. పోదానండి. ఆ తల్లి దివ్యమూర్తిని నా వలే తమరు దర్శించబోతున్నారు. పదండి, పదండి. విచ్చేయండి, అందరూ విచ్చేయండి, అందరూ విచ్చేయండి. రండి మీరంతా, నా తల్లిని చూడండి. బాగా చూడండి, కన్నుల పండుగగా చూడండి. రాజన్య, మీరు చూసారా? అమాత్య, చూడండి మీరు కూడా. 50 మంది చూడండి అయ్యా. గాలిలో తేలియాడు నా తల్లి నీలుకురులు మీరు పరికించండి. పూజారి, నీవు దోషమనొచ్చు వచ్చావు. అది బయటపడిపోతుందని ఇప్పుడు మతి తప్పిన వారి మాదిరి ఏవేవో ప్రేలుతున్నావు. నేనా ప్రేలుతున్నాను? అదిగో చూడండి మా తల్లిని. ఆహా, ఆహా, విశ్వాన్ని సమ్మోహనం చేయి తల్లి పరమేశ్వరుని మీరు చూడండి. అందరి కళ్ళ ముందు శ్యామల మేఘాల వలె మెరయు దేవి కురులు మీరు చూడండి. కనిపించడం లేదా? కనిపించినా కాదని వాదించు తమకే మతిపోయినట్లుంది. తమరే పేరుతున్నారు. ఏ పూజారి, నీ వెర్రి వితండవాదం సమర్థించుకో, యత్నించుకో. మర్యాదగా ఒప్పుకో నీ తప్పు. అమాత్య, తప్పు నొప్పుకొనుటో మీరు ఒప్పించుటో ప్రధానం కాదు. సత్యము నిరూపించుట ఒక అగ్ని పరీక్ష వంటిది. చాలించు. అమాత్యులకే జ్ఞానబోధ చేస్తున్నావా? లేదు, లేదు. నాకు కనిపించిన లోకోత్తర మూర్తిని మీరు చూడలేకున్నారే అని తప్పించుతూ ఉన్నాను. పూజారి, ఇక్కడెవరూ గుడ్డివారు లేరు, అందరూ కన్నులున్నవారే. ఒట్టి కన్నులున్నంత మాత్రాన లాభం లేదు. ఆ తల్లి అనుగ్రహం అవసరం. ఆ? మీరు బాహ్య నేత్రాలతోటి ఉమాదేవి దర్శనం పొందలేకున్నారు గనుక ఉమాదేవి లేకపోతుందా? ఏమంటున్నావు? నీవు జ్ఞాననేత్రంతోటే దర్శనం పొందావా? అమాత్య, ఇంకా సందేహం ఉన్నదా? ఏయ్, ఇతడి బాహ్య నేత్రాలని ఈటెలతో పొడిచి చీల్చివేయండి. అమాత్య, ఈనాడు నేను ఒక దోషినని తీర్పించుటకు
కళ్ళు చెవులు మాత్రమే కాదు, మనమున పవిత్రత కావలెను. రాజన్య, ఒక మహారాజు తలుచుకుంటే అతని రోషద్వేషముల వలన ఎన్ని ప్రాణులు బలుగుతాయో యోచించు. ఇప్పుడు అదే స్థితి ఎందున్నాను నేను. నీ అహంభావానికి ఒక ప్రాణి బలి అయిపోతున్నదే. అతి జాగ్రత్తగా ఆలోచించు రాజన్య. ధర్మనిరతిని విడనాడి హింసాచరణకు పూనుకున్నారే, అందుకే నేను జాలి పడుతున్నాను. కళ్ళు ఇప్పుడైనా ఒప్పుకో నీ తప్పు, లేదంటే నువ్వు చిత్రవత చేయబడతావు. అజ్ఞానమునందు మునిగిన వారికి చిత్రవత ఒక్కటే తెలుసుడు. ఆ మాట రూపం దర్శించే భాగ్యం హింసతో లభించదు అమాత్య. ఇప్పుడు కూడా నా కళ్ళు ఆ తల్లిని దర్శిస్తున్నాయి. ఆహా ఆహా, నా తల్లి అనంతానురాగవల్లి. వీరు నీ మూర్తిని చూడలేక నన్ను చిత్రవధ చేస్తున్నారే. తల్లి న్యాయమా అమ్మ? నాకు దర్శనమిచ్చావే, వీరికి నువ్వు దర్శనమివ్వకూడదా? మౌఖ్యంలో అల్లాడు వీరిని కరుణ చూచి కటాక్షించి ప్రత్యక్షం కా తల్లి. నా వాదనను, నీ అద్భుత మహిమను రుజువు చేయి తల్లి. జగదీశ్వరి దయదూడవా, ప్రజకు నీ కురుల ప్రదర్శించవా, భక్తుని కరుణించి కనులీయవా. ఒక దుఃఖితునికై అందరూ అనుగ్రహించినవు అఖిల విశ్వజనని. ఎన్ని దోషాలు ఆపాదించినను అయ్యో బిడ్డా నీవు వ్యసనలోలుడవైనావే అని వేదన పడే కారుణ్యమూర్తివి అనే వాస్తవమును విశదమునర్చిన ఉమాదేవి, అభీష్ట సిద్ధినునర్చిన అమరపుర జ్యోతి. ఇదే నీ ప్రేమ, ఇదే నీ మహిమ. రాజన్య, ఆ తల్లిని దర్శించారా? జగన్మాతను పరికించారా? కరుణామయిని తిలకించారా? మహా ఉత్తములైన మీ వంటి వారిని, మహా అల్పులమైన మా వంటి వారిని సమదృష్టిని కటాక్షించింది శక్తిదేవి. ధన్యులము స్వామి. పలు యుగాలు తపమనర్చిన దర్శనముసగని శక్తిదేవిని ఈ దీనులకు సాక్షాత్కరింపజేసిన తండ్రి, ఈ అజ్ఞానమూర్తుల అపరాధాలు మన్నించగోరుతున్నాను. రాజన్య, అమాత్య, ఏమిటిది? ఈ సృష్టి సర్వము ఆ తల్లి లీలా విలాసం. భాగ్యాలు ఉన్నవారలకు భోగాలు లభించును, భక్తి ఉన్నవారలకు ముక్తియే లభించును. దీనజీవులు పవిత్ర మనస్కులై సేవించిన నాడు కోరిందిస్తుందమ్మ. ఆ తల్లి అనురాగం అనంతం. భక్తుల గాచునట్టి ఆ విశ్వజనని లీలలు ఎన్ని మార్లు స్తుతించినను కరువు తీరదంటారు. ఆ జగదీశ్వరి మహిమను నేను తమకు బోధిస్తాను, శ్రద్ధాభక్తులతో వినండి. పాండ్యరాజు ఆస్థానంలో విద్యోధన శేఖరుడను పండితవర్యుడున్నాడు. నీ పదాల పూజించుకుంటూ, నీ నామాన్నే స్తుతించుకుంటూ జీవితం సాగించు ఈ దీనునకు దిక్కు వేరింకెవ్వరు దేవి. రాజ్యంలో గురుకులములు నడుపుచుండు పండితులు అందరూ ఈ రాజ్య ఆస్థాన పండితులకు ఏడాదికొకసారి 50 మొహరీలను సుంకంగా చెల్లించవలెను. సుంకం చెల్లించు ద్రవ్యం లేదు, అహంభావుని ఓడించు ధైర్యము లేదు. ఈ స్థితిలో చూడు తల్లి, నేను రాజ్యాన్ని వీడవలేను, లేదా నా ప్రాణాలే వదలవలేను. నా తల్లి, నీ ఉద్దేశ్యమేమిటో నీవే నాకు సెలవీయవలెను తల్లి, నీవే నాకు సెలవీయవలెను. మాతా అంబిక, నీవే గతి, నీవే గతి. కుమారా, చెంతకురా. ఏమి తల్లి? కుమారా, నీవు దేవిదాసుని గురుకులానికేకి పాండ్య మహారాజాస్థాన పండితుడైన విద్యోధన శేఖరుడను గర్విష్టి అహంభావాన్నణచి దేవిదాసుని అద్భుత ప్రతిభను ఉగ్గరించి దిగ్విజయ మందిరమ్ము నాయనా. అనుజ్ఞ తల్లి.
నువ్వేగు పుత్ర. మానవులందరూ ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరుపుచున్నది ఆ తల్లి. అదే విధంగా వేదమను తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచూ ఉన్నది. ఆశయే దుఃఖము, అది విసర్జించిననే సుఖము. అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి అనుగ్రహానికి పాత్ర. ప్రణామం గురుదేవా. ఎవరబ్బాయి నీవు? నా పేరు కుమారుడు, ఊరు ద్రాక్షారామం. తల్లి పేరు మీనాక్షి, తండ్రి పేరు విశ్వేశ్వరయ్య. ఆహా, ఎంతటి పవిత్రమైన పేర్లు! ఇంతకాలం గురుకులవాసమనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్ళమన్నది. అయితే కానుకలేవి ఇచ్చి పంపలేదు. చదువుకు కానుక దాన్ని అభ్యసించుటే కుమారా. అబ్బాయి, చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే, ఆ గ్రంథం ఏమిటబ్బాయి? నేనే స్వయముగా లిఖించి తిని ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను. అబ్బో, ఏది ఒక మారి మేము చూస్తాం. భక్తులను హింసించు పాపి, పతిభక్తి నెరుగనట్టి మగువ, అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు, జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు. వీరిలో ఎవ్వరు జీవితంలో సుఖపడలేరు. ఆహాహాహా, అద్భుతం, అమోఘం! కుమారా, నా గురుత్వమును కోరి వచ్చావంటే నేనెంతో అదృష్టవంతుడను, కృతజ్ఞుడను. సర్వము ఆ దేవి అనుగ్రహం. అవును కుమారా, అవును. నేను దేవీ పూజ పూర్తి చేసుకుని వచ్చేదను. ఓం మహాశక్తి. దేవిదాసుల వారెక్కడ? నీవెందుకు అడుగుతున్నావు? నీవెవరు అది అడగడానికి? నేనా? నీవెవరి కొరకు వచ్చితివో వారి శిష్యులలో ప్రథముడను. ఓహో, ఏమన్నావు? మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలెను. పండితునకు సుంకమా? అదేమిటయ్యా? ఆస్థాన పండితులు సకల పండితులను గెలుపొందినట్టువారు, మహామేధావులు. అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గడపదలుచు సకల పండితవర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలెను. ఓహో, విద్యకు సుంకాలా? రాజ్యాన్నేలు మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా, విద్యాధికుడవు పండితునకు సుంకం అవసరమా? అవును. సుంకం ఇవ్వనంటే? ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానములకు వచ్చి మా పండితుల్ని సర్వ విద్యలందు ఓడించవలెను. ఓడించితే? వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవినందవచ్చు. సరే, ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం, మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం. నీవా నీవా మా ఆస్థాన పండితుని ఎదిరించి సిద్ధపడుతున్నది? అవును, నా గురువరులతోటి సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితునకు ఎంత సాహసమున్నది? వారిని ముందు నా మీద గెలువమను. కుమారా, ఆస్థాన పండితుని అవమానించరాదు, అది మహారాజునే అవమానించినట్లగును. గురుదేవా, తమరు కొలుచు దేవి మీద ఆన, నాకు అనుజ్ఞ ఇవ్వండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. పోటీకి ఎప్పుడు వస్తారు? ఉదయాన రాజ్యసభకే.